వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రమా మండవ. ఈరోజు మన ఇంటర్వ్యూలో శ్రీ భగవాన్ విశ్వ ప్రేమానంద గిరి మహారాజ్ గారు, శ్రీ అల్లూరయ్య స్వామి గారు ఉన్నారు. సామాన్య కుటుంబం నుంచి ప్రకాశం జిల్లాలో ఒక మారుమూల పల్లెటూరు నుంచి ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది. ఈరోజు ఒక స్పిరిచువల్ గురువుగా, మరోవైపు ఒక మైనింగ్ కింగ్గా ఆయన తన సక్సెస్ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఇంకోవైపు చూసినట్లయితే ఆయన ఈ రోజున హైదరాబాద్ నుంచి ఎంపీగా బరిలో నిలబోతున్నారు. ఈరోజు మనం అసలు స్వామి గారి ప్రస్థానం ఏంటి, అసలు సామాన్య కుటుంబంలో పుట్టిన అల్లూరయ్య ఈ స్థాయికి ఎలా ఎదిగారు, అసలు ఆయన సక్సెస్ సీక్రెట్స్ ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ రమ్మగారు, చెప్పండి. సార్ ప్రధానంగా ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా అసలు మామూలుగానే ఇప్పటికీ వెనుకబడి ఉంటుంది అది, ఎందుకంటే మాది కూడా ప్రకాశం జిల్లానే. సో అలాంటి ఒక మారుమూల పల్లెటూరు, అది కూడా మార్కాపురం లాంటి ఒక ఏరియా, డ్రాట్ ఏరియా. సో అంత ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన మీరు ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే చాలా ప్రస్థానం ఉంటుంది. అదంతా మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చైల్డ్హుడ్ ఆ వివరాలను మాకు కొంచెం చెప్పే ప్రయత్నం చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు అనే నినాదం మీద వివేకానంద స్వామి వారి ఇన్స్పిరేషన్తో మేము మా ప్రస్థానం స్టార్ట్ అయింది. మా బాల్యం అంతా మార్కాపురము, తర్వాత ఎర్రగొండపాలెం మండలం గురుజేపల్లి విలేజ్లో అక్కడి నుంచి మా విద్యాభ్యాసం సాగి ఎర్రగొండపాలెం నుంచి చదువుకొని ఆ తర్వాత మేము కాంట్రాక్టర్గా శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడి నుంచి మైనింగ్ వర్కులు చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడున్న మైనింగ్స్ అయితేనేమి, వరల్డ్ వైడ్గా మాకున్న మైన్స్ అయితేనేమి, ఈరోజు అంతా మైన్స్ అంతా కూడా మేము చేస్తున్నాము. కానీ ఒకటి స్వామి గారు, చిన్నతనం నుంచి ఓకే మీ విద్యాభ్యాసము అదంతా మనం పక్కన పెడితే, సో అసలు స్పిరిచువల్టీ వైపు ఎందుకు తిరగాలనుకున్నారు, అసలు ఆ ఐడియా ఎలా వచ్చింది? 1998లో నేను హిమాలయాస్ వెళ్ళాను. ఒక యోగి ఆత్మకథ బుక్ చదివిన తర్వాత అంతకు ముందే మార్కాపూర్ ఏరియాలో సరౌండింగ్స్లో, మార్కాపూర్ అవుట్కట్స్లో కపిలగిరి అని ఒక ఆశ్రమం ఉంది. అంటే యోగానంద నరసింహస్వామి అని అక్కడ ఒక స్వామివారు ఒక మఠం కట్టారు. ఆ మఠం నుంచి ఆయన అక్కడ మఠంలో ఉండి యోగ విద్య నేర్పిస్తూ ఒక గోశాలను స్థాపించి 1960లో సమాధి అయ్యారు. ఆయన ఇన్స్పిరేషన్తో నేను 1998లో హిమాలయాస్ వెళ్ళి హిమాలయాస్లో ఒక గురువుగారు, మా గురువుగారు శ్రీ శంకరానంద గిరి వారి దగ్గర క్రియాయోగ దీక్ష తీసుకున్నాను. క్రియాదీక్ష ఈరోజు వరల్డ్ వైడ్గా క్రియాయోగ దీక్ష గురించి అందరికీ తెలుసు. పరమహంస యోగానంద గారు ఒక యోగి ఆత్మకథలో ఈ క్రియాయోగాన్ని గురించి చెప్తారు. ఆ క్రియాయోగా నేను 98లో తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత గృహస్థ జీవితం గడుపుతూ ఆ క్రియాయోగాన్ని ఇతరులకు నేర్పిస్తూ నా మైనింగ్ వర్కులు నేను చేసుకుంటూ ఒక కాంట్రాక్టర్గా ఇలా ఉన్నాను. ఒక్క చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ చిన్నప్పటి నుంచి స్పిరిచువాలిటీ వైపు వెళ్తానంటే, ఆధ్యాత్మిక వైపు చాలా కొంతమంది వింతగా చూస్తారు కూడా. మీ పేరెంట్స్ వైపు నుంచి కానీ, మీ ఫ్యామిలీ వైపు నుంచి కానీ నాకు ఎక్కడ అభ్యంతరాలు రాలేదు. సో అంటే యాక్చువల్గా మీకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీది ఏంటి, మామూలు రైతు సామాన్య కుటుంబం, వ్యవసాయ కుటుంబం. కానీ అంత హఠాత్తుగా అంటే బుక్స్ చదువో లేకపోతే అంత ఇన్స్పిరేషన్ అంటే ఎలా? అంటే బాల్యం చిన్నప్పటి నుంచి చాలా మంది గురువులతో తిరుగుతూ ఉండేవారు. అంటే గత జన్మల సంస్కారం అని అంటారు దీన్ని స్పిరిచువల్ వేలో. అంటే ఎలా సార్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచే ఆ స్పిరిచువాలిటీ సాధ్యమైన? చిన్నప్పటి నుంచి ఎవరైనా ప్రత్యేకంగా ఉన్నారా? చిన్నప్పటి నుంచి ఉంది. బై బర్త్ అంటే వెనక జన్మల వాసన అని అంటారు ఇది స్పిరిచువల్ వేలో. యాజ్ పర్ స్పిరిచువల్ లా ప్రకారంగా ఇది వెనక జన్మల వాసన. అంటే బాల్యం నుంచి రావటం, ఎవరు చెప్పకుండానే, తల్లిదండ్రులు నేర్పలేదు, అక్కడ ఉండే లోకల్ పీపుల్ ఎవరు మనకి స్పిరిచువల్ వేను గురించి తెలిసిన వాళ్ళు అక్కడ లేరు. కానీ అట్లా ఆ గత జన్మల సంస్కార బలం చేత ఈ విధంగా స్పిరిచువాలిటీలోకి రావడం జరిగింది. మిమ్మల్ని అట్లా మీ హార్ట్ టచ్ చేసిన అంశాలు ఏమైనా ఉంటాయా అట్లా స్పిరిచువల్? ఒక యోగి ఆత్మకథ నన్ను చాలా ఇన్స్పిరేషన్ చేసిందని చెప్పొచ్చు. తర్వాత వివేకానంద బుక్స్, వివేకానంద జీవిత చరిత్ర, శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర, ఇవన్నీ చదివిన తర్వాత నేను స్పిరిచువల్ వైపు ఎక్కువ మొగ్గు చూపడం జరిగింది. ఓకే, అక్కడి నుంచి అంటే మీరు మార్కాపురంలో ఆశ్రమాలు కానీ అట్లా బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉండిందా? అక్కడ ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆశ్రమం దగ్గర యోగా చెప్పేవాడిని. అప్పుడు ఫస్ట్లో నేను హిమాలయాల నుంచి వచ్చిన కొత్తల్లో నా వర్క్స్ చూసుకుంటూ, నా కుటుంబ జీవితాన్ని చూసుకుంటూ, నేను ఇట్లా కాంట్రాక్టర్గా అట్లా ఆధ్యాత్మికంగా పనిచేసుకుంటూ ఉన్నాను. మీరు పర్టికులర్లీ హిమాలయకి వెళ్ళడానికి ఇన్స్పిరేషన్ అంటే? హిమాలయాలు వెళ్ళాలని, గురువును వెతుక్కుంటూ హిమాలయాలు వెళ్ళాలని చిన్న వయసు నుంచే ఉండేది. ఆ బుక్లో హిమాలయ యోగుల గురించి ఎక్కువ చెప్పడం జరిగింది. ఆ బుక్స్ చదివిన తర్వాత హిమాలయాలని ఒక ఇన్స్పిరేషన్ వచ్చి, ఆ ఇన్స్పిరేషన్తో గురువును వెతుక్కుంటూ హిమాలయాలకు వెళ్ళాను. అక్కడ ఒక గురువు పాద సన్నిధి నాకు దొరికింది. మా గురువు గారు నన్ను ఆదరించి ఈ క్రియాయోగ దీక్ష నాకు నేర్పించారు. అంటే మీ గురించి చదివాను నేను కొన్ని ఇవి బుక్స్ అట్లా. పర్టికులర్లీ శంకరానంద గిరి మహారాజ్కి, శంకరానంద గిరి స్వామి వారికి వరల్డ్ వైడ్గా శిష్యులు ఉన్నారు. ఆయన క్రియాయోగం మీద పరమహంస యోగానంద తర్వాత శంకరానంద గిరి వారు భువనేశ్వర్లో ఆయనకు ఒక స్కూల్ ఉంది, ఒక మెడికల్ కాలేజ్ ఉంది. అక్కడ నుంచి ఆయన వరల్డ్ వైడ్గా క్రియాయోగాన్ని చెప్తూ రిషికేశ్లో ఒక ఆశ్రమం ఉంది మా గురువుగారికి, చాలా వరల్డ్ వైడ్ పెద్ద ఆశ్రమం ఉంది. అట్లా మీరు ప్రియ శిష్యుడిగా మారడం ఎలా? నాకు స్వామివారికి సేవ చేసుకుంటా నేను ఉండటం వల్ల ఆయన నన్ను ఎందుకు గత జన్మల సంస్కారము, ఆయన ఎందుకు నన్ను చూడగానే లైక్ చేసి ఆయన అన్ని ఆ యోగ విద్య రహస్యాలు, ఆ యోగాలో ఉండేటువంటి కొన్ని ట్రిక్స్ అవన్నీ నాకు ప్రేమతో నేర్పించారు.
అంటే అప్పటికే మీరు ఫ్యామిలీ మ్యాన్ కదా, అవును అవును. కానీ మీ ఫ్యామిలీ, మీ పిల్లలు కానీ, మీ వైఫ్ కానీ ఎక్కడ ఏమి ఇంకా నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాను. 6 months హిమాలయాల్లో ఉండి గురువుగారి దగ్గర నేర్చుకున్న తర్వాత ఇంటికి వచ్చాను. కానీ ఒకటి పర్టికులర్గా నాకు ఇప్పుడు యాక్చువల్గా డివోషనల్ ఆస్పెక్ట్ అనేది దానికి దేర్ ఇస్ నో ఎండింగ్ కదా, ఒక అంతం అనేది ఉండదు కదా మనం మాట్లాడుకునే మాటలు కానీ. అవును అవును. మీరు అంత ఆ స్థాయిలో పీక్స్లో నేను డివోషనల్ని ఓన్ చేసుకున్నారు మీరు కదా. అంటే ఆత్మసాక్షాత్కారము సమాధి అని ఉపనిషత్తులు వేదాల్లో చెప్పడం జరిగింది. ఆత్మసాక్షాత్కారము అంటే ఏంటంటే మనిషి స్వతంత్రుడిగా ఉండటం. అన్నీ ఈ విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాపంచిక విషయాల నుంచి విడిపోయి వీటిల్లో ఉంటూ కూడా ఆనందంగా జీవించడాన్ని యోగ విద్య ద్వారా శ్రీకృష్ణుడు భగవద్గీతలో చాలాసార్లు చెప్పాడు. భగవద్గీత కూడా చాలా బాగా చదివాను, దాన్ని అర్థం చేసుకున్నాను. ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిలు, ఖురాను చదివాను. చదవటం వల్ల వాటిల్లో ఉన్న అంశాలు ఏంటంటే మానవుడు మాధవుడు అవుతాడు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని వేదం చెప్తుంది. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. దానివల్ల అహం బ్రహ్మస్మి అని మన వేదాలు మనకు చెప్పినాయి. అహం బ్రహ్మస్మి అంటే నేను దేవుడు అని అర్థం. నేను అంటే బాడీ అని కాదు. బాడీని ఏ శక్తి అయితే నడిపిస్తుందో ఆ శక్తే దేవుడు అని దాని అర్థం. అప్పుడు ఎప్పుడు ఫీల్ అవుతాం? మానసిక పరిపక్వత వచ్చినప్పుడు మనము ఆ విధంగా ఫీల్ అవుతాం. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు అదే సుప్రీం ఫీలింగ్. ఆ ఫీలింగ్ రావటం కోసమే యోగ సాధన, ఆ ఫీలింగ్ రావటం కోసమే గురువులు, ఆ ఫీలింగ్ రావటం కోసమే పుస్తకాలు. ఆధ్యాత్మిక సాధన అంతా కూడా ఆత్మసాక్షాత్కారంతో ముగుస్తుంది. భగవంతుడి దయతో, గురుదేవుల ఆశీస్సులతో అది చాలా స్వల్ప సమయంలోనే, తక్కువ సమయంలో అటువంటి పరిస్థితి లభించింది. ఆనందంగా జీవిస్తుంది. బుద్ధుడికి బోధిగయాలో అలాంటిదే. అంతే అంతే. అవును అవును. అంతే అంతే. దెన్ మీరు డివోషనల్ ఆస్పెక్ట్స్లో అంటే తర్వాత మీరు దానికి యోగాని అండ్ దాని మెడిటేషన్ ఇవన్నీ కూడా అటాచ్ చేసినట్టున్నారు కదా. అంటే దాంట్లో అవన్నీ యోగా అనేది వన్ ఆఫ్ ద పార్ట్. అష్టాంగ యోగాని పతంజలి మహర్షి చెప్తారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని 8 భాగాలుగా పతంజలి మహర్షి వారు అష్టాంగ యోగాన్ని ప్రవేశపెట్టారు. ఆ అష్టాంగ యోగంలో లాస్ట్ది వచ్చి చివరిది సమాధి. సమాధి అంటే సమస్థితి. మనకు జీవితంలో ఎదురయ్యేటువంటి ఏ సవాళ్ళనైనా మన సమస్థితిలో తీసుకొని దాన్ని పరిష్కరించుకోవటం. కానీ యోగాలో చాలా మీరు ప్రయోగాలు చేసినట్టున్నారు కదా. నేను యోగాలో, క్రియాయోగంలో నేను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి నా మైండ్ సెట్ వెళ్ళింది. నా చిన్నతనంలోనే, నేను 98లోనే కొద్ది కాలం గురుదేవుల ఆశీస్సులతో, గురుదేవులు ఆయనలో ఉండేటువంటి ఒక శక్తిని నాకు ప్రవేశపెట్టారు. నాకు దీక్ష ఇచ్చేటప్పుడు మీకు మన ఆఫీస్లో ఒక ఫోటో ఉంటుంది, చిన్న ఫోటో. దాని ద్వారా గురువు ఆయన శక్తిని మాకు ఇచ్చారు. ఎలాగంటే రామకృష్ణ పరమహంస వివేకానందలోకి తన శక్తిని ప్రవేశపెట్టి అమెరికా లాంటి గొప్ప దేశాలకు వెళ్ళి ఆ శక్తి ద్వారానే వివేకానంద బయటకు వచ్చాడు. వివేకానంద స్వామిని తాకటానికి అమెరికాలో చాలామంది ఆయన్ని తాకేదానికి దగ్గరికి వస్తే అప్పుడు చెప్పాడు ఆయన, నన్ను తాకడానికి మీరు ఇంత ఉత్సాహపడుతున్నారు, నా గురువు గారు తాకితే ఇలాంటి వివేకానందులు 1,000,000 మంది వస్తారని చెప్పి వాళ్ళ గురువు గురించి చెప్పాడు ఆయన. అంటే ఎంత శక్తి సంపన్నుడు రామకృష్ణ పరమహంస అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక గురువుకు అపారమైన శక్తి ఉంటుంది. తన స్పర్శ మాత్రం చేత ఒక పాపి అయినటువంటి శిష్యుణ్ణి లేదా ఒక దుర్మార్గుడైనటువంటి వ్యక్తిని సైతం ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దగలిగే శక్తి ఒక గురువుకు ఉంటుంది. అలాంటి గురువే జీసస్, అలాంటి గురువే మహమ్మద్ ప్రవక్త, అలాంటి గురువే బుద్ధుడు, గురువే శ్రీకృష్ణుడు. అంటే పర్టికులర్లీ మీరు మామూలు సింపుల్ మెడిటేషన్కి అండ్ క్రియాయోగ కంటే ఏంటి? క్రియాయోగ సుప్రీం ప్రాణాయామ. ప్రాణాయామాల్లో కల్లా ఉత్తమమైనటువంటి ప్రాణాయామం. బ్రీత్ను నీకు అనులోమ, విలోమ అని కొన్ని పద్ధతులు ఉంటాయి. అవన్నీ అధమ ప్రాణాయామాలు, అంటే తగ్గు స్థాయి ప్రాణాయామాలు. క్రియాయోగంలో గురువుగారు చెప్పే ప్రాణాయామం చాలా ఉత్కృష్టమైనది, ఉత్తమమైంది, సుప్రీం ప్రాణాయామం అని చెప్పచ్చు. అందువల్ల అది ఒక యోగాత్మకత పూర్తిగా వరల్డ్ని అందుకుంది. క్రియాయోగం ఈరోజు వరల్డ్లో టాప్ 1లో క్రియాయోగం ఉంది. క్రియాయోగులు అందరూ కూడా పెద్ద పెద్ద కేడర్లో ఉన్నవాళ్ళే. క్రియాయోగులు ఎవరు ఆర్డినరీ కేడర్లో లేరు. అండ్ దెన్ ఒకసారి ఇప్పుడు కాంటెంపరీ మనం పొలిటికల్ ఇష్యూస్ చూసినా, కాంటెంపరీ వరల్డ్ చూసినా, మన ఎస్పెషల్లీ మనం సనాతన ధర్మం అని చెప్పబడి మన హిందూ దేశాన్ని చూసినా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నట్టు అనిపించట్లేదా స్వామి గారు మీకు? వెనక్కి వెళ్తున్నట్టు ఏమీ లేదు, కానీ కొంచెం మోడర్న్ టెక్నాలజీలో సైన్స్ డెవలప్ అయ్యి మనుషులందరినీ ఒక భయానికి గురి చేసింది. రకరకాల కరోనా లాంటి రకరకాల జబ్బులు వచ్చినాయి. నేను ఎంటైర్ కరోనాలో మాస్క్ పెట్టుకోలేదు, తర్వాత శానిటైజర్ వాడలేదు. యోగాను పూర్తి యోగా విశ్వాసం ఉంది కాబట్టి యోగాగ్నిమయం శరీరం, యోగా చేసేవానికి రోగం రావటం లేదు అనేది నేను ఈ దేహం ద్వారా నిరూపించిన. అది అందరికీ తెలిసిన విషయమే. నేను అసలు ఒక ఇంజెక్షన్ లేదు, ఒక ట్యాబ్లెట్ లేదు. ఎంటైర్ లైఫ్లో నేను ట్యాబ్లెట్ ఇంజెక్షన్స్కి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే నేను హఠయోగాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను, నాకు ఎటువంటిది లేదు. నేను కరోనాకి అసలు ఒకరోజు కూడా మాస్క్ పెట్టుకోలేదు. ఒక చిన్న విషయం అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఇప్పుడు మొన్న స్పేస్ సెంటర్ ఉంది శ్రీహరికోట,
మనం రాకెట్స్ని పైకి పంపుతూ కూడా ఒకవైపు ఆ రాకెట్ నమూనాను తీసుకెళ్ళి తిరుమలలో పెట్టుకుని దండం పెట్టుకుంటున్నారు. దీని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ సైన్స్కి శాస్త్రానికి ఎందుకు ఇట్లా కాన్ఫ్లిక్ట్ అంటారు ఇన్ని సంవత్సరాలు తరతరాలుగా నడుస్తూ ఉన్నా? భగవంతుడు ఉన్నాడని మనుషులు నమ్ముతారు. 84 లక్షల జీవరాశులను సృష్టించినటువంటి భగవంతుడు అపారమైనటువంటి జ్ఞానశక్తిని మనిషినికి అందించాడు. అయితే దాన్ని వినాశనం వైపు కాకుండా ఆ సృష్టి సమస్త ప్రాణుల శ్రేయస్సు కోసం మానవ మేధస్సు ఉపయోగపడాలని నా ఉద్దేశం. ఆ ఉద్దేశంలో ఏ వ్యక్తి అయినా ఎంత పెద్ద సైంటిస్ట్ అయినప్పటికీ అది చేసేటప్పుడు అతనిలో ఒక భయం ఉంటుంది. తను ఒక పరిధిలో ఉంటాడు. పరిమితి దాటి ఉండేటువంటిది భగవత్ శక్తి. ఆ పరిధి దాటినటువంటి భగవత్ శక్తి దగ్గర అది పెట్టి ఇది బ్లెస్ చేయమని చెప్పేసి ఏ వ్యక్తి అయినా దాన్ని ఆ భగవత్ శక్తికి భయపడాల్సిందే, ఆ బ్లెస్ తీసుకోవాల్సిందే. బ్లెస్సింగ్స్ చూడుగా మీ మాటల్లో సైన్స్ గొప్పదా శాస్త్రం గొప్పదా? భగవంతుడే గొప్పవాడు. భగవంతులో ఒక చిన్న భాగమే సైన్స్. ఓకే. అండ్ దెన్ మీకు పర్సనల్ విషయానికి వచ్చినట్లయితే మీరు ఎట్ ద సేమ్ టైం స్పిరిచువాలిటీని అండ్ దెన్ అటు బిజినెస్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. ఒక మైనింగ్ వ్యాపారంలో ఒక తిరుగులేని సింపుల్గా చెప్పాలంటే ఒక మైనింగ్ కింగ్ అనుకోండి. అసలు అదే 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 ఎలా సాధ్యమైంది? ఎప్పుడు ఏ సమస్య వచ్చినప్పటికీ దాన్ని కాలం పరిష్కరిస్తుంది ఏ వ్యక్తికైనా. ఆ లోపే హడావుడి అయిపోయి బాధపడి ఏదో అయిపోతుంది, ఈరోజే అయిపోతుంది, ఈ క్షణమే అయిపోతుందని టెన్షన్ క్రియేట్ చేసుకొని ఆ టెన్షన్లో ఎక్కువ తప్పులు చేస్తారు సామాన్యులు. అదే యోగా చేసే వ్యక్తి కూర్చొని దాన్ని స్టెబిలైజ్ అయ్యి అసలు ఎందుకు వచ్చింది ఈ సమస్య, ఎలా వచ్చింది, కాలం పరిష్కరిస్తుంది అనుకుంటే అలాగే పరిష్కరించుకుంటూ ఉంటే ఆ పరిష్కారమే సక్సెస్గా మారుతుంది. అలాగే మాకైంది. అంటే మీరు వరల్డ్ వైడ్ మైండ్స్ ఉన్నట్టు భగవంతుడి దయ వల్ల కొన్ని ఉన్నాయి. సో అసలు అది స్పిరిచువాలిటీ అసలు ఎలా బ్యాలెన్స్ చేయగలరు? క్వైట్ ఆపోజిట్ కదా. ఇప్పుడు రజనీకాంత్ గారు సినిమా యాక్టరు, సినిమాలు చేస్తాడు. ఏజీ అయిపోయినప్పటికీ సినిమాలు చేస్తున్నారు. ఆ సినిమాలు ఎక్కడో ఏ దేశాల్లోనో సక్సెస్ఫుల్గా అక్కడ ఆడుతున్నాయి, అక్కడ నుంచి రిటర్న్స్ వస్తున్నాయి. ఆయన మంచిగా ఉన్నారు. మరి ఆయన ఏజీకి ఆయన సినిమాలకు దానికి ఏ పోలిక లేదు. అతను ఒక పవర్ని హోల్డ్ చేశాడు. అతను కూడా క్రియాయోగి. మా గురువుగారి దగ్గరే క్రియ తీసుకున్నారు. ఆయన క్రియ చేస్తున్నాడు. ఒక 20-25 సంవత్సరాల నుంచి 98 నుంచి ఆయన క్రియలో ఉన్నారు. ఆ క్రియలో బాగా సాధన చేయటం వల్ల విల్ పవర్ ఆయనకు పెరిగింది. ఆ విల్ పవరే మా అందరికీ ఉంది. ఆ విల్ పవరే ఆయనతో సినిమాలు ఆడిస్తుంది. ఆ విల్ పవరే మాతో మైనింగ్ ఈ విధంగా చేయిస్తుంది. అంటే సినిమాలు అంటే ఎవరో ఒక డైరెక్ట్ చేసేవాళ్ళు అట్లా దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. చాలా మంది ఆయనకన్నా గొప్ప ఓన్ రిస్క్ కదా. ఆయనకన్నా మంచి యాక్టర్లు చాలా మంది ఉన్నారు. మాకన్నా మంచి కాంట్రాక్టర్లు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళు రకరకాల అలవాట్లకు వాటికి ఇటుకి బానిసలైనారు. మేము కాకుండా మేము ఒక విధానాన్ని, ఒక నిష్టని పెట్టుకొని ఆ నిష్టలో మేము సాధన చేస్తూ ఇట్లా భౌతికాన్ని, ఇట్లా ఆధ్యాత్మికాన్ని బ్యాలెన్స్ చేసాం. రెండిని బ్యాలెన్స్ చేసుకోవడంలో అసలు సీక్రెట్ ఏంటి మీది? సీక్రెట్ సాధన, క్రియనే. ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ధ్యానాన్ని యోగాన్ని రెండు మిక్స్ చేస్తూ ఉంటారు. ఆ రెండింటికి డిఫరెన్షియేషన్ కూడా ఉంటుంది మీ మాటల్లో, అదేలా? ధ్యానము యోగము రెండు ఒకటే. అయితే ధ్యానము కన్నా జ్ఞానము, జ్ఞానము కన్నా కర్మఫల త్యాగం శ్రేష్టమని భగవంతుడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకు చెప్పి ఉన్నారు. అంటే ఫల త్యాగం అంటే ఏంటి? ఇతరులకు నిజమైన అవసరం ఉన్నప్పుడు, అది మన ముందు తెలిసి ఉన్నప్పుడు మనం సహాయం చేయాలని దాని ఉద్దేశం. అంటే మనం కష్టపడి సంపాదించిన సంపాదన ఏదైతే ఉందో దాన్ని ఇతరులకు మనము ఏమీ ఆశించకుండా ఇచ్చేయాలి. అదే కర్మఫల త్యాగం. అప్పుడు ఏమవుతుంది? శాంతి లభిస్తుంది. అటువంటి శాంతి ఆనందాన్ని వస్తుంది. సంతోషం వేరు, ఆనందం వేరు. ఆనందాన్ని సాధించాలి. ఆనందం చివరిది. ఆనందో బ్రహ్మ. ఇక్కడ పర్టికులర్గా మీకు పురాణాలు చూసి మన భారతంలో కానీ అట్లా మీరు ఆ రోజు భీముడు చంపడానికి వస్తుంటే దుర్యోధనుడు జలస్తంభన విద్యలో ఉంటాడు చాలాసేపు కనిపించుకోండి. సో అలాంటివన్నీ మధ్యలో ఇవి చాలా సంవత్సరాల పాటు ఇవన్నీ మరుగున పడిపోలేదా మన ఇతిహాసాలు కానీ మన పురాణాలు? అక్కడక్కడ ఉన్నాయి. ఏదేమైనా భగవంతుడి లీలలో అది ఒక భాగమే. కానీ ఇప్పుడు నేను రాజకీయాల గురించి కూడా ఇక్కడ ఒక ఫ్లేవర్ ఏంటి, ఇప్పుడు బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఇట్లాంటివన్నీ రాజకీయంగా కూడా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. హిందూ ధర్మం చుట్టూరు అనేది ఒక విమర్శ. దాన్ని మీరు ఏమంటారు? బీజేపీ ఒక మంచి ఉద్దేశంతో మంచి పార్టీగా దేశాన్ని రక్షించే భాగంగా మోడీ గారు అయితేనేమి ఇతర నాయకులు ఆయనతో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఆ పార్టీని ఈరోజు 3 సార్లు 2వ సార్లు ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. మళ్ళీ కూడా ప్రధానమంత్రి అవుతారు. భారతదేశపు చరిత్ర, భారతదేశం ప్రపంచానికి తల్లి. ఎందుకంటే భారతదేశం నుంచి సాంప్రదాయాలు పురుడు పోసుకున్నాయి. ఇక్కడ సాంప్రదాయాలన్నీ ఇక్కడ నుంచి వచ్చినాయి. చీకటిలో ప్రపంచం ఉన్నప్పుడు భారతదేశం వెలుగులో ఉంది. వెలుగు అంటే జ్ఞానమే. ఇక్కడ ఋషి సాంప్రదాయం ఉంది. ఈ దేశం ఋషి దేశము. ఈ ఋషి దేశం వల్ల ఇక్కడ ఉండే సాంప్రదాయాలన్నీ ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయినాయి. అయితే అక్కడ ఉన్నటువంటి మోడర్న్ సాంప్రదాయాలు ఈ మధ్య కాలంలో ఇక్కడికి వచ్చి కొంచెం పొల్యూట్ అయింది దేశం. అంతేగాని దాన్ని అంతా మోడీ గారు చక్కబరిచారు. ఆనందంగా రామాలయ ప్రతిష్ట కూడా జరిగింది. అన్నీ చక్కబడతాయి. కానీ ఆ రామాలయ ప్రతిష్ఠ చుట్టూ కూడా అనేక విమర్శలు ఉన్నాయి కదా. దాన్ని ఎన్నికల టైంలో పొలిటికలైజ్ చేస్తున్నారు అయోధ్యని అని. అవతారాలు వచ్చినప్పుడు, శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు అక్కడ ఉండేవాళ్ళు, ఆ టైంలో ఉండేవాళ్ళు కృష్ణుని విమర్శించారు. రాముడు వచ్చినప్పుడు ఆ టైంలో ఉండేవాళ్ళు రాముడిని విమర్శించారు.
జీసస్ ఉన్నప్పుడు జీసస్ను ఏకంగా శిలువ మీదనే మరణించేటట్టు చేశారు ఆనాటి అక్కడ ఉండే ప్రజలు. అయితే ఈనాడు మోడీ గారు వీటన్నిటిని జయించి ఇది ఒక అవతారం. మోడీ గారు కూడా ఒక అవతారమే. ఎంతో ధైర్యంగా ఆయన కొన్ని స్టెప్స్ తీసుకున్నాడు, భారతదేశాన్ని ముందంజలో నడిపిస్తున్నారు. ఈరోజు ప్రపంచం భారతదేశం వైపు చూస్తుంది. ఇంకా కూడా భారతదేశం చాలా గొప్పగా తయారవుతుంది. అందువల్ల మేము కూడా రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాం. అంటే ఇక్కడ కదా మతము కులము ఒకటే అన్నం పెట్టదు, ప్రాక్టికాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. మతాలు నదులు లాంటివి, భగవంతుడు సముద్రం లాంటివాడు. అన్ని నదులు సముద్రంలోకి వెళ్ళినప్పుడు వాటి నామరూపాలు కోల్పోతాయి. సముద్రం, గంగా నది, భగీరథి, వేరే వేరే నదులు, రకరకాల గోదావరి, ఈ నదులన్నీ కూడా మనకు సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాటి యొక్క ప్రయాణం పోతుంది, అక్కడికి పోయి అంతమైపోతుంది. అట్లా ఈ మతాలన్నీ కూడా భగవంతుడు చేరటం కోసమే మతాలు. వీటిలో ప్రేమ, దయ, కరుణ, జాలి ఇవి ఇంపార్టెంట్. ఇవి ఉంటే ఆ మతం శోభిస్తుంది. ఏ మతంలో ఎక్కువ జాలి, దయ, ప్రేమ ఉంటే ఆ మతం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కాలం భూమి మీద కొనసాగుతుంది. కానీ ఈ స్థాయిలో అంతకుముందు ఎప్పుడు మతం గురించో లేకపోతే ఒక ధర్మం గురించో, హిందూ ధర్మం గురించో చర్చ జరగలేదని కదా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అయోధ్య ప్రతిష్టే ఉంది. మీకు అందరు చాలామంది దాన్ని డినై చేసిన వాళ్ళు, దానికి అటెండ్ కాని వాళ్ళు, ఈ లైక్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ ఇండియా కూటమిలో ఉన్న పక్షాలు కానీ చాలామంది అలాంటి డెసిషన్స్ తీసుకున్నారు. గతంలో ఉన్న గవర్నమెంట్లు అన్నీ కూడా అక్కడ ఉండేటువంటి క్రిస్టియానిటీని ఈ దేశంలో చేయాలని, బలవంతంగా చేయాలని కొన్ని జరిగినాయి. వాటి జరిగిన తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత హిందూ మతం కొంచెం ముందంజలోకి వచ్చిన తర్వాత ఆ బాధతో విమర్శిస్తున్నారు. హిందూ మతమైనా, క్రిస్టియానిటీ అయినా, మహమ్మదీయమని ఏదైనా సరే ప్రేమ దాని ఉద్దేశము. మతం గురించి ఎప్పుడు మోడీ గారు చెప్పలేదు. హిందూ మతం మా మతంలోకి మారమని ఎప్పుడు ఎవరిని బలవంతం చేయలేదు. మిగతా మతాలు చేస్తున్నాయి, విమర్శిస్తున్నాయి. కానీ ఇక్కడ హిందూ మతం ఇది మనం డే 1 నుంచి కూడా మన సనాతన ధర్మం సెక్యులర్ కంట్రీ అనే చెప్పుకుంటాం. సెక్యులర్ కంట్రీనే. అవును. సో సెక్యులర్ కంట్రీలో ఒక మతమే డామినేటింగ్ గా ఉంది ఏందనేది కదా ఈరోజు అందరూ విమర్శ. ఇక్కడ మతం ఏం డామినేషన్కి లేదు. కొంతమందికి నచ్చని వాళ్ళు ఆ విధంగా అంటున్నారు, కొద్దిమంది మాత్రమే. కానీ ఒకటి పర్టికులర్గా మీరు పొలిటికల్ టర్న్ అనేటప్పటికీ ఇవాళ హఠాత్తుగా మీరు వార్తల్లోకి వచ్చున్నారు. మీరు హైదరాబాద్ నుంచి ఎంపీ రేస్లో ఉన్నారు అనేది ఇది చాలా కీ పాయింట్ కూడా, కీ వ్యాలిడ్ పాయింట్. హైదరాబాద్లో ఒకే వ్యక్తి అనేక సార్లు ఇక్కడ విజయం సాధించాడు. సరే, వాళ్ళ వల్ల ఎంతో కొంత అభివృద్ధి అయ్యుంటే హైదరాబాద్ అయ్యుండొచ్చు. కొంత మనము చేయాలనేటువంటి తపన, కొంతమంది అక్కడ ఉండే వాళ్ళైతేనేమి అక్కడ జీవన విధానాన్ని పరిశీలించిన తర్వాత మన వంతు మన కృషి, మనము కూడా ఇక్కడికి వచ్చి ఏదో మనము ఈ హైదరాబాద్లో ఉంటున్నాము, మనంగా చేయాల్సింది మన బాధ్యత, నేను చేయాల్సిన బాధ్యత నాకు గుర్తొచ్చింది. ఆ బాధ్యతలో భాగంగానే నేను దీనికోసంగా ముందుకు వస్తున్నాను. అంతే. ఓన్లీ హైదరాబాద్ ఎందుకు? ఓన్లీ హైదరాబాద్లోనే చేయాలని అనుకున్నా. హైదరాబాద్లో చేస్తేనే ఇండియాలో మనం చేయగలము. ఇది ఒక క్యాపిటల్ సిటీ, తర్వాత మెట్రోపాలిటన్ సిటీ, విశ్వనగరంగా ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి అనేక నగరాల్లో ఎన్నో నగరాలు ఉన్నప్పటికీ భౌగోళికంగా, వాతావరణ పరంగా ప్రపంచం దీన్ని గుర్తించే పరిస్థితిలో ఉంది. ఇక్కడ నుంచి చేస్తే దీని నుంచి మనం 2 రాష్ట్రాలను, భారతదేశాన్ని మనం కాపాడుకోవచ్చు అనేది నా సొంత ఉద్దేశం. హైదరాబాద్ ఈజ్ నథింగ్ బట్ ఓల్డ్ సిటీ కదా. సో పర్టికులర్లీ హైదరాబాద్నే ఎందుకు ఎన్నుకుంటున్నారు అనుకోవాలి మీరు? హైదరాబాద్ను ఎన్నుకుంటేనే మనకు ప్రపంచాన్ని మనం సరిదిద్దగలం. ఇది విశ్వనగరంగా, నా ఆలోచనల ప్రకారం ఇది విశ్వనగరంగా తీర్చిదిద్దబడుతుంది ఈ జరగబోయే 10 yearsలో. ఇప్పుడు చాలామంది రేపు ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అన్ని పార్టీల నుంచి, ఈవెన్ సెటిలర్స్ కూడా లైక్ మల్కాజ్గిరి లాంటి చోట నుంచి చాలామంది సెటిలర్స్ కూడా ట్రై చేస్తూ ఉన్నారు. సో మనం ఇంకా ఇప్పుడు మీరు కూడా సెటిలర్ అనే చెప్పాలి. నేను యాక్చువల్గా ఢిల్లీ నుంచి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతున్నా. నేను వింటూ ఉన్నాను బీజేపీ సర్కిల్స్లో కూడా ఢిల్లీ నుంచి మీకు టికెట్ విషయంలో ఒక నెగోషియేషన్ నడుస్తుంది అనేది. సో ఆ వైపు నుంచి కూడా మీకు ఆశీస్సులు ఉన్నాయి? గురుదేవుల ఆశీస్సులతో మోడీ గారితో చర్చలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది ఇంటిమేషను. వచ్చిన తర్వాత టికెట్ కన్ఫర్మ్ అవుతుంది 100%. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి పార్టిసిపేట్ చేస్తాము, విజయం సాధిస్తాము. ఇన్ కేస్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే? నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా పర్వాలేదు, ప్రజల కోసము, సమాజం కోసం మళ్ళీ కూడా చేస్తాము. కానీ ఒకటి స్వామి గారు, ఇందాక నేను అడుగుతున్నట్టు లైక్ సెటిలర్స్ కోసం చాలా సీట్లు అడ్డు పెడుతున్నాయి పార్టీలు కూడా. మరి అలాంటప్పుడు మీరు ఓన్లీ హైదరాబాద్నే చూస్ చేసుకున్నారంటే దీని వెనక ఏమన్నా పొలిటికల్ ఇంటెన్షన్? ఏమీ లేదు. హైదరాబాద్ కనుక డెవలప్ అయిందంటే ప్రపంచాన్ని సరిదిద్దగలదు. మనం హైదరాబాద్ నుంచి ఇప్పుడు శ్రీహరికోటలో ఎందుకు వదులుతారు శాటిలైట్ అంటే అలాంటిదే హైదరాబాద్ కూడా. ఈరోజు ఇది రోజు దినదిన అభివృద్ధి చెందింది. హైదరాబాద్ మహానగరంగా ఈరోజు ఉంది. ఇక్కడ నుంచి మనం చేస్తే మనం వరల్డ్ను సరిదిద్దగలం. ఇట్లా యోగా పరంగా, స్పిరిచువాలిటీ పరంగా. ఈరోజు ఢిల్లీ పొల్యూట్ అయింది, కానీ హైదరాబాద్ పొల్యూట్ ఇంకా కాలేదు. అక్కడ అసలు జనజీవనం చాలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఉండే పొల్యూషను, పొగ, ఇదంతా. హైదరాబాద్ అట్లా కాలేదు. ఇక్కడ ఉండే భౌగోళిక పరిస్థితులు, వాటర్ సమస్య లేదు. ఇక్కడ నుంచి ప్రజలను మనం అభివృద్ధి చేస్తే ప్రపంచాన్ని ఇక్కడ నుంచి మనం సరిదిద్దవచ్చు. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచాన్ని మనం ఇక్కడ నుంచి బాగు చేయొచ్చు. కానీ మోర్ అండ్ మోర్ ప్రాక్టికల్ థింగ్ ఏంటంటే హైదరాబాద్ నాట్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్, ఈజీ టు నాట్ ఎవ్రీ వన్.
పర్టికులర్లీ అక్కడ ఓవైసీ బ్రదర్స్ ఎప్పటి నుంచో అక్కడ వాళ్ళంతా కూడా ఓవైసీ ఫ్యామిలీ కానీ మజ్లిస్ కానీ పాతుకుపోయినారు అక్కడ హైదరాబాద్. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని వాళ్ళు కూడా మనతో కలిసి వస్తారు. మన విజయం తథ్యం అంతే. మనకు వాళ్ళతో వైరం ఏమీ లేదు. మనము వాళ్ళంతా ఫస్ట్ నుంచి ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. వాళ్ళు మనమంతా పల్లెల్లో అంతా కూడా ఇక్కడ సిటీలో ఉంటుంది కానీ పల్లెల్లో ఇదంతా ఏమీ లేదు. ముస్లిమ్స్ హిందువులంతా కలిసే ఉన్నారు, అంతా వరుసలతో పిలుచుకుంటారు. కాబట్టి ఈ తెలంగాణ ఆంధ్రాలో ఆ ఫీలింగ్ ఏం లేదు. సరే వాళ్ళు ఉన్నారు, భగవంతుడు వాళ్ళకి అవకాశాన్ని ఈ రోజు వరకు ఇచ్చాడు, ఇక్కడ నుంచి మనకిస్తాడు. ఇది అంటే వాళ్ళ మీద పోటీ చేయడానికి పెద్ద పెద్ద పార్టీలే భయపడిపోయి అటు టీఆర్ఎస్ కానీ మొన్నటి వరకు అధికారంలో కేసీఆర్ కానీ ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి కానీ వాళ్ళని ఏదో ఒకటి అప్లిఫ్ట్ చేసి వాళ్ళకి ఏదో ఒకటి సపోర్ట్ చేసి వాళ్ళని టువర్డ్స్ తమ పార్టీ వైపు లాగే ప్రయత్నం అయితే జరుగుతోంది. వాళ్ళ సీట్లు వాళ్ళకు వచ్చినాయి, వాళ్ళు గెలిచిన పార్టీ వైపు ఎప్పుడు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వైలెంట్గా లేరు, సైలెంట్గా వాళ్ళు పనిచేసుకుంటున్నారు. వాళ్ళు కొంత అభివృద్ధిని అయితే చేశారు. హైదరాబాద్ని అభివృద్ధి చేయలేదని మనం అనడానికి లేదు. మనము కూడా చేద్దాం, మన వంతు కృషి మనం చేద్దాం. కానీ మీరు ఇక్కడ క్వైట్ కాంట్రడిక్షన్ ఏంటంటే ఒకవైపు ఓవైసీ మీద పోటీ చేస్తానంటున్నారు, ఒకవైపు ఓవైసీ వాళ్ళతో చేతులు కలిపి డెవలప్మెంట్ చేస్తానంటున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? వాళ్ళతో ఏం చేతులు కలపటం అని కాదు, కానీ ఫ్రెండ్లీ మూమెంట్, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే నినాదం మీద, ఆ అజెండా మీద వెళ్దాం. వైలెన్స్గా ఎందుకు? ఇప్పుడు రాజకీయాలు కొన్ని విలువలు కోల్పోతున్న రాజకీయ వ్యవస్థ ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం. అదేంటంటే భాష మారిపోయింది. ఇప్పుడు విద్యా వ్యవస్థలు, చిన్నపిల్లలు, విద్యార్థులు అందరూ కూడా ఇప్పుడు ఏమైతే రాజు మాట్లాడుతున్నా రాజు భాషను విద్యార్థులు ఆదర్శంగా, ఇలాంటి భాష ఉంటుందా ఎక్కడన్నా ప్రపంచంలో? ఇలా ఉంటారా రాజులు? అందుకని రాజు అనేవాళ్ళు ఎలా ఉండాలనో మేము చూపిస్తాం. ఇప్పుడు వచ్చి రాజు ఎలా ఉండాలి, ఎలాంటి గుణవంతుడు రాజు ఉండాలి, ప్రజలకు రాజు అనే వ్యక్తి ఆదర్శనీయుడు ఎప్పటికి కూడా. భాష తర్వాత అతని ప్రవర్తన ఇవన్నీ కూడా మన సమాజం గమనిస్తుంటుంది. ఎస్పెషల్లీ విద్యార్థులు. మనం మాట్లాడే భాష విద్యార్థులు మాట్లాడితే టీచర్లు ఒప్పుకుంటారా? అదే మన పుస్తకాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి అట్లా ఉంది. కానీ మెజారిటీ బీజేపీ నేతలు అదే భాష మాట్లాడుతున్నారు కదా. అట్లా ఏం మాట్లాడట్లేదు. కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, అదే గొప్ప అనుకుంటున్నారు. భాష మారిపోయింది, విలువలు మారిపోతున్నాయి, కేవలం వ్యక్తిగత విమర్శలు జరుగుతున్నాయి. వాటన్నిటిని మార్చాలనే ఒక ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాను. అంటే మీరు హార్డ్ కోడ్ ఓల్డ్ సిటీ నుంచి పోటీ చేస్తానంటే అక్కడ నుంచే నేర్పించాల్సిన పాఠాలు మిగిలి ఉన్నాయి కొన్ని. మీకు ఓవైసీ బ్రదర్స్ ఆ స్థాయిలో వెల్కమ్ చెప్తారనుకుంటున్నారా? వాళ్ళు ఎలాగైనా రిసీవ్ చేసుకొని మనం నేర్పించాల్సిన జాలి, దయ, ప్రేమ, కరుణ ప్రపంచానికి ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఓల్డ్ సిటీ నుంచి నేర్పిద్దాం దాన్ని. అందరూ భయపడుతున్నారు కదా, వాళ్ళంతా మంచి వాళ్ళేనా నేను నిరూపిస్తాను. సో అది ఫైటింగ్ అయినా రన్నింగ్ అయినా మీరు అక్కడ నుంచి పోటీ చేయాలని. ఫైటింగ్ అసలు ఉండదు, అంతా ప్రేమ, జాలి, దయ, కరుణ ఇలాంటివి అక్కడ నుంచి నేను చూపిస్తాను. ఓవైసీ బ్రదర్స్ కూడా యోగా నేర్పించేటట్టున్నారు మీరు ఓల్డ్ సిటీకి వెళ్ళి. స్వామి గారు, ఈ బీజేపీ నేతల దగ్గర మీ ప్రొఫైల్ ఉందా? స్టేట్ బీజేపీ ఉందండి సెంటర్లో ఉంది. ఓకే, స్టేట్ బీజేపీ లీడర్స్తో మీకు అసోసియేషన్ ఉందా ఆ స్థాయిలో? ఢిల్లీ నుంచి జరుగుతుంది. 100% మనకు టికెట్ వస్తుంది. అసలు మీ ఎయిమ్ ఏంటండి? హైదరాబాద్ నుంచే పోటీ ఎంచుకోవడం అనక ఓకే డెవలప్మెంట్. నా ఎయిమ్ ఒకే ఎయిమ్, సమస్తలోక సుఖినోభవంత్ అనే సిద్ధాంతాన్ని నమ్మి నేను పనిచేస్తున్నా. నేను ఒక స్పిరిచువల్ పర్సన్గా, ఒక బిజినెస్ మ్యాన్గా నేను చెప్పేది ఏంటంటే వైలెన్స్ లేనటువంటి హైదరాబాద్ను మనం ప్రపంచ పటంలో చూపించాలి. లాస్ట్ టైం చాలా గొడవలు జరిగినాయి, రకరకాల ఇష్యూస్ అయినాయి. ఈరోజు ఈ 10 yearsలో ఎటువంటి వైలెన్స్ ఇక్కడ లేవు. అంత చక్కగా హైదరాబాద్ మంచి డెవలప్మెంట్ ఉంది. ఇంకా డెవలప్మెంట్ చేసి హైదరాబాద్ను ప్రపంచ పటంలో చూపించాలన్నది నా ఉద్దేశం. అంటే ఒక యోగా గురు అండ్ దెన్ ఒక స్పిరిచువల్గా చూపించాలి హైదరాబాద్ని. గురు అండ్ దెన్ హైదరాబాద్ అంటే స్పిరిచువల్, ఒక పుట్టపర్తి లాగా, ఒక మైనింగ్ కింగ్. అండ్ దెన్ ఇప్పుడు చూస్తే ఒక పుట్టపర్తి ఎలా సత్యసాయిబాబు గారు ఏం చేశారు, ఒక మారుమూల పల్లెటూరును తీసుకొని ప్రపంచ పటంలో చూపించారు. సత్యసాయిబాబు గారు జీవించినంత కాలం కూడా వరల్డ్కు టాప్ గురువు అయినారు ఆయన స్పిరిచువల్గానే, వేరే రాజకీయాలు ఏమీ చేయలేదు. అట్లా హైదరాబాద్ కూడా ఒక స్పిరిచువల్ సిటీగా చూపించాలంటే ఈవే తీసుకున్నాం. రాజకీయంగా చూపించి దాంట్లో నుంచి మనం స్పిరిచువల్గా ఇక్కడ నుంచి ప్రపంచానికి మనం శాంతి మార్గాన్ని పంపించాలనేది నా ఉద్దేశం. మీకు పొలిటికల్గా గురువుస్ ఎవరైనా ఉన్నారా మరి రాజకీయంగా? మీకు ఉన్నారు. వాట్ అబౌట్ దెమ్? వాళ్ళ గురించి చేస్తున్నారు ఢిల్లీలో వాళ్ళ ప్రయత్నాలు. వాళ్ళ పేర్లు ఇప్పుడు నేను చెప్పలేను. నా టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తాను. ఇందాక మీరు మాట్లాడుతూ స్పిరిచువల్ గురువు శంకరానంద గిరి గారు కానీ అట్లా కొంతమంది పేర్లు చెప్తూ వచ్చారు. అలాగే మీకు మైనింగ్లో కూడా మిమ్మల్ని ఆ రూట్లో పాత్ర వెళ్ళమని చెప్పిన వాళ్ళు ఎవరో మైనింగ్లో ఉన్నారు. నేను వరల్డ్నే గురువుగా తీసుకున్నాను, వ్యక్తులను కాదు. మా గురువు గారు నాకు యోగ విద్య నేర్పించాడు. ఆ తర్వాత నేను ప్రపంచాన్ని గురువుగా తీసుకున్నాను. ప్రతి పర్సన్ నా గురువే. నేను ప్రతి వాళ్ళ నుంచి నేర్చుకోవాలని నేర్చుకుంటాను. దెన్ కమింగ్ టు పాలిటిక్స్, ఇక్కడ కూడా ఎవరో ఒక మెంటర్ ఉండాలి. ఈ ప్రపంచమే గురువు, వీళ్ళందరూ గురువులే. వాళ్ళు ఏం మాట్లాడంటే వాళ్ళు మంచి మాట్లాడితే మనం తీసుకుందాం, వాళ్ళు ఏదైనా మనకు నచ్చంది ఉంటే మనం మౌనంగా ఉందాం. మన మంచిని తీసుకొని మంచిని అందరికీ చేరుద్దాం. ఇదే మన అజెండా. కాన్సెప్ట్ అంతా ఓకే, బట్ వై ఓన్లీ బీజేపీ? ఈరోజు హాయిగా ఉంది.
ఈరోజు చాలా రోజులు కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా చేసింది, వాళ్ళు కొంత డెవలప్మెంట్ చేశారు. ఈరోజు బీజేపీ వచ్చింది. బీజేపీ హిందూ మతాన్ని ప్రాతిపదికంగా తీసుకొని పనిచేస్తుంది. మన దేవతారాధన, మన ఋషి సాంప్రదాయం, మన ఉపనిషత్తులు, మన భగవద్గీత, మనం హిందువులం కదా, హిందువులం కాబట్టి బీజేపీ నుంచి మనం వెళ్తున్నాం. సో మిగతా పార్టీల నుంచి ఆహ్వానం వస్తే? మిగతా పార్టీల నుంచి ఆహ్వానం వచ్చినా మనం బీజేపీ లైన్లోనే వెళ్తాం, ఆ ట్రైన్లోనే జర్నీ ఎప్పటికైనా సరే. బీజేపీకి ఆల్రెడీ అక్కడ హైదరాబాద్ సీట్ ఏం ఖాళీకి లేదు, కొంతమంది ఆల్రెడీ కంటెస్టెంట్స్ ఉండొచ్చు. భగవంతుడు ఢిల్లీ నుంచి జరుగుతుంది కదా, డివైన్ లా పనిచేస్తుంది, చూద్దాం ఈశ్వరుడు లీల. ఓకే, కర్మ ఫాలోస్ అంటారు మీరు, కర్మ సిద్ధాంతం. అంతే అంతే. దెన్ ఒకసారి మనం హిమాలయాల ఎక్స్పీరియన్స్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. సో మీకు చాలా రోజుల నుంచి కూడా కదా, ఇప్పటికీ కొంచెం హనుమంతుడు అక్కడే ఉన్నాడని కానీ మొన్న ఇటీవల సినిమాలో కూడా చూపిస్తున్నట్టున్నారు. అట్లా అనేక డివోషనల్ ఆస్పెక్ట్స్ హిమాలయ ఎప్పుడు వేదిక అవుతూ ఉంటాయి, ఎప్పుడు చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. హనుమంతుడు అన్ని చోట్ల ఉంటాడు. హనుమంతుడు ఒక్కడే కదా నేను చెప్తుంది, కానీ ఆ స్థాయిలో ఎందుకు ప్రచారం కొంతవరకే పరిమితం అవుతుందంటారు? దేవతలు అక్కడ హిమాలయాలు దేవతా నిలయాలని చెప్పడం జరిగింది. హిమాలయాలు దేవతా నిలయాలు అంటే దేవతలందరూ హిమాలయాల్లో ఉన్నారని దాని అర్థం. తపస్సు చేసుకోవాలంటే హిమాలయాలకు వెళ్ళారు అందరు ఋషులు పూర్వం, ఇప్పుడు కూడా హిమాలయాలకు వెళ్తారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో హిమాలయాలకు వెళ్ళడం అంత మంచిది కాదు, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ చేయమని మా గురువు గారు చెప్పారు. అందరూ దేవతలు అన్ని చోట్ల ఉంటారు. ప్రతి మంచి మనిషి దేవుడే. చెడ్డ వాళ్ళలో మంచి వాళ్ళ మీద అన్ని పరిస్థితుల మీద వర్షం ఎలాగైతే కురుస్తుందో దానికేమి ఇక్కడ కురవాలి అక్కడ లేదని అనుకోవట్లేదు కదా వర్షం. అదేవిధంగా భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు. ఈ మాట జీసస్ బైబిల్లో చెప్పారు. కాబట్టి అక్కడే ఉంటారని ఏం లేదు, అన్ని చోట్ల మన హృదయంలోనే భగవంతుడు ఉంటాడు. హృద్గృహ అని చెప్తారు మా గురువుగారు. హృదయం అనే గృహలోకి వెళ్ళాలి, మనం ఆ గృహంలోకి కాదు. మనం ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా ఇతరులకు ఏ ప్రాణికి హాని కలిగించకుండా జీవిస్తూ మన జీవనాన్ని కొనసాగిస్తూ మనం సాధన చేసుకుంటూ ఆనందంగా ఆధ్యాత్మిక జీవించాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఎంతో మెడికల్ ఇన్నోవేటివ్స్ జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా కదా ఇప్పుడు. సో అలాంటి వాటితో కూడా ఏదైతే నయంగానే కొన్ని రోగాలు అయితే ఉన్నాయో, సో మెడిటేషన్ ధ్యానంతో ఈజీగా సాధ్యపడుతుంది అనేది ఒక ప్రచారం. అది ఎంతవరకు వాస్తవం? అది ప్రచారమా నిజంగా వాస్తవమా? బ్రెత్ డిపెండ్ ఆన్ బ్రెత్. మనం తీసుకునే శ్వాసను బట్టి మన మానసిక పరిస్థితి ఉంటుందని ఉపనిషత్తులు, వేదాలు, యోగ విద్య చెప్పింది. మనం శ్వాస బ్రెత్ స్పీడ్గా తీసుకుంటే మనం ఏమవుతాం, స్పీడ్గా చనిపోతాం. మనకు శ్వాసలతో వచ్చింది బర్త్, మన ఇన్ని శ్వాసలతో మనం వచ్చాం. ఈ శ్వాసలు అయిపోయిన తర్వాత ఈ శరీరం పోతుంది, మళ్ళీ శరీరం వస్తుంది. పునర్జన్మ సిద్ధాంతం, మరణించటం, జన్మించటం. అప్పుడు శ్వాసలు తక్కువ తీసుకుండేది ఇటువంటి యోగ విద్య, ప్రాణాయామం అని ఒకటి వస్తుంది. ఆ ప్రాణాయామమే ఈ క్రియాయోగం. బ్రెత్ మనం లాంగ్ బ్రెత్ తీసుకొని బ్రెత్ను హోల్డ్ చేయగలిగే పరిస్థితి ఏదైతే ఉంటుందో అదే ఆరోగ్యం. బ్రెత్ను హోల్డ్ చేయలేకపోతే అది అనారోగ్యం అవుతుంది. ఇప్పుడు లైక్ మీకు పతంజలి గురువు కానీ అదే సేమ్ ప్రాణాయామాలన్నీ దాని కిందకే వస్తాయి. హఠయోగం అంటే మళ్ళీ హఠయోగం అంటే కొంచెం కష్టతరమైంది అని అర్థం. హఠయోగం ఇప్పుడు ఈజీ అయ్యే క్రియాయోగంగా మారింది. ఓకే, సింప్లిఫై చేశారు బాగా. హఠయోగం కొంచెం కష్టంగా ఉండేది పూర్వం. కొంతమంది మాత్రమే బ్రహ్మచర్యం ఉండేవాళ్ళు మాత్రమే, గృహస్థులు కాకుండా బ్రహ్మచారులు మాత్రమే చేయాలని ఆ సన్యాసం తీసుకోవడం దాని ఉద్దేశం అదే. తర్వాత దాన్ని బాబాజీ వారు, మా మహాగురువు ఉన్నారు కదా, మా గురువు గారు మహావతార్ బాబాజీ వారు క్రియాయోగాన్ని, హఠయోగాన్ని క్రియాయోగంగా మారి ఓన్లీ శ్వాస మీద ధ్యాస పెట్టి డే బై డే ఇన్ని రోజుల పాటు ఏమి ఆహారం తీసుకోకుండా ఉంటాం సార్ మీద ఆహారం తప్ప అదేం లేదు. ఆహారం తీసుకోవాల్సిందే, మితాహారం తీసుకోవాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి. అప్పుడు సాత్విక ఆహారం వల్ల సాత్వికమైన మనస్సు వస్తుంది. సాత్వికమైన మనస్సే భగవంతుడు. భగవంతుడు అంటే ప్రేమనే, ద్వేషం కాదు. ద్వేషం రాక్షసత్వం, అంతే. సో ఫైనల్గా పొలిటికల్గా అల్టిమేట్గా మీ టార్గెట్ ఏంటి? నా టార్గెట్ ఏం లేదు, హైదరాబాదును ప్రపంచం గుర్తించే విధంగా హైదరాబాదును డెవలప్ చేయాలి. హైదరాబాదు నుంచి అన్ని రాష్ట్రాలు డెవలప్ అవుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీ బాగోలేదు, పొల్యూషన్ ఎక్కువైంది. హైదరాబాద్ను సెకండ్ క్యాపిటల్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అక్షరాల జరిగితుంది. ఇది హైదరాబాద్ కాకుండా విశ్వనగరం అని లేదా భాగ్యనగరం అని దీని పేరు కూడా మారిపోతుంది అతి త్వరలో. ఈరోజు విశ్వనగరంగా అందరూ పిలుస్తున్నారు. కాబట్టి ఇది విశ్వనగరం అయిపోతుంది. దీని నుంచి ప్రపంచానికి మనం శాంతి, ఆనందము, యోగా, స్పిరిచువాలిటీ, ఇది భారతదేశంలో భాగమే కదా హైదరాబాద్. యూపీ నుంచి యోగి వచ్చి హైదరాబాద్ భారతదేశంలో భాగమే కదా. ఒక సెకండ్, యూపీ నుంచి యోగి గారు వచ్చి ఇక్కడికి భాగ్యనగరం చేస్తామంటేనే ఆయన పుట్టుకు తిట్టారు అందరూ కలిసి. ఆయన యోగి ఆదిత్యనాథ్ గారు హైదరాబాద్ వచ్చారు. ఆయన ఎక్కడ స్పిరిచువల్ విషయాలను ఎక్కడ ఎక్స్పోజ్ చేయలేదు, ఓన్లీ రాజకీయాన్ని మాత్రమే ఎక్స్పోజ్ చేశారు. రాజకీయంతో పాటు స్పిరిచువాలిటీ, భగవద్గీత ఇటువంటి విషయాలను చేసి ఉంటే ఇంకా బాగుండేదని నేను అనుకుంటున్నాను. విద్యార్థులు, భావి భారత పౌరులు ప్రపంచానికి, దేశానికి శాంతి ఆనందాలను అందించాలి. ఒక భారతదేశం నుంచి వెళ్ళింది,
ఒక వివేకానంద వెళ్ళాడు, ఒక పరమహంస యోగానంద వెళ్ళారు. ఇక్కడున్న భారతీయ సనాతన హిందూ తత్వాన్ని, హిందూ తత్వం అంటే యోగమే, యోగము, జ్ఞానము, భగవద్గీత, ఉపనిషత్తులు, ఈ హిందూ వేదాంతాలను ప్రపంచ దేశాలకు చెప్పారు. వాళ్ళు మహర్షులైనారు. అటువంటి విద్యలను ఈ రాజకీయంగా కూడా, ఈ ఎడ్యుకేషన్లో కూడా కొన్ని మార్పులు తీసుకొని వచ్చి చేస్తే బాగుండని నేను అనుకుంటున్నాను. నేను అందుకోసమే ఈ రాజకీయాల్లోకి వస్తున్నాను. ఇప్పుడు అవన్నీ ప్రవేశపెట్టాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లో ప్రవేశించాలని. అది పొలిటికల్ అంబిషన్ మీరు చెప్పేది. అంతే. వ్యక్తిగతంగా డివోషనల్ అంబిషన్ అదే. ప్రపంచం భారతదేశానికి ఒక గురువు అవ్వాలి. మొదటి నుంచి అయింది, ఇప్పుడు మళ్ళీ కావాలి, అంతే. సోషల్ సర్వీస్ సోషల్ సర్వీస్ దాంట్లో భాగమే కదా. మనం ప్రజల శ్రేయస్సు కోసం మనం యూనివర్స్లోకి వెళ్ళిపోతున్నాం. మనం ప్రపంచమని నేను వాడుతున్నాను. నాట్ ఓన్లీ హైదరాబాద్, నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్గా విశ్వశాంతి కోసం మనం పనిచేయాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అంటే ఇక్కడ చాలా మందికి అర్థం కాదు. ఒక కాషాయ జెండా గడితేనో, ఒక యోగా చేస్తేనో, ఒక ధ్యానం చేస్తేనో కరోనా లాంటి సమస్యలు వెనికిపోతాయా, లేకపోతే కరోనా అప్పుడు కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచిన రోజులు ఉన్నాయి. చాలామంది దేశవ్యాప్తంగా నిరుద్యోగులు కానీ, అదేవిధంగా కూలీలు కానీ, దినసరి కూలీలు. డిమానిటైజేషన్స్ మోడీ ఏం తీసుకొచ్చారనేది ఇప్పటికీ ఒక విమర్శ ఉంది. ఇలా అనేక విమర్శలు ఉన్నాయి. సో కాషాయం ఒక్కటే పరిష్కారం అంటారా వీటన్నిటికీ? కాదు. అది ఏమైందంటే, ఎవరైతే అభివృద్ధి బాటలో నడుస్తారో వాళ్ళని విమర్శించడం చాలా తేలిక. ఒక సామాన్యులు, ఇప్పుడు సత్యసాయి బాబా గారు ఎంతో అభివృద్ధి చేశారు. ఒక ఎయిర్పోర్ట్ కట్టారు, వాటర్ ఇచ్చారు, మెడ్రాస్కి ఎంతో చేశారు. ఆయన ఎడ్యుకేషన్ పెట్టారు, అక్కడ అన్నం పెట్టారు, ఎందరికో యోగ విద్య నేర్పించారు, జ్ఞానం నేర్పారు, ఇన్ని నేర్పితే ఆయన విమర్శిస్తారు కొంతమంది. ఎవరైతే ఇతరులకు సహాయం చేయడానికి చేతగాదో, వాళ్ళకి శక్తి ఉండదో, వాళ్ళు విమర్శించేదే పనిగా పెట్టుకుంటారు. దాంట్లో భాగమే ఈ కాషాయ జెండలు. బీజేపీ మంచిది కాదు, అది మంచిది కాదు, ఇది మంచిది కాదు అంటారు. వాళ్ళు ఎప్పుడు చేయరు, ఇతరులు చేస్తే ఓర్చుకోలేరు. కానీ ఈవెన్ పాకిస్తాన్ విషయంలో కూడా అంతే కదా. దేశంలో అందుకే కదా వెనకబడిపోయింది. ఈరోజు ఆర్థికంగా నైతికంగా ఏ దేశాలైతే ప్రపంచంలో అలజడులు సృష్టించి యుద్ధాలు చేసి జనజీవన స్రవంతికి ఇబ్బందులు గడిచినా అవన్నీ ఈరోజు వెనకబడిపోయినాయి. ఈరోజు వాళ్ళని ఎవరు అప్రిషియేట్ చేసేవాళ్ళు లేరు. అక్కడ ఉండే లీడర్లని, మన లీడర్ మోడీ గారిని ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నాడు? ఇక్కడ శాంతి. మనకు ఒక గొడవ జరిగింది, ఒక వ్యక్తిని చైనా వాళ్ళు వచ్చి చంపేశారు, కొట్టేసి బాగా దెబ్బ తగిలింది. ఆ రోజు మోడీ గారు చాలా శాంతియుతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. లేదంటే ఆ రోజే యుద్ధం స్టార్ట్ అయి ఉండేది. వాళ్ళకి చేయలేదు. అక్కడ ఒక స్టెప్ తీసుకున్నాడు, వెనక్కి వచ్చాడు. యుద్ధం చేస్తే చాలామంది ప్రాణాలు పోతాయి. అప్పటికే ఒక ప్రాణం పోయింది. కొందరి మూర్ఖత్వం ద్వారా ఒక ప్రాణాలు పోయినాయి. కొంతమంది జాగ్రత్తగా స్టెప్ తీసుకున్నాడు, ఆర్మీని స్ట్రెంథన్ చేశాడు. ఈరోజు భారతదేశ ఆర్మీ ముందు ప్రపంచ దేశాల్లో ఏ ఆర్మీ పనిచేయనంత స్ట్రెంత్ చేసి పెట్టాడు. అది అందరికీ, అన్ని దేశాలకు తెలుసు. అయినా యుద్ధం చెయ్యం. మన బ్లడ్లోనే వార్ కంటెంట్ లేదు. ఇక్కడ ఉన్న సమస్యలు అంటే మీరు అంటున్నట్టు ఒక పుల్వామానో, లేకపోతే ఒక సర్జికల్ స్ట్రైక్స్, ఒక అయోధ్యనో, లేకపోతే ఒక 370 ఆర్టికల్, ఇవన్నీ కాదు కదా. ఈవెన్ మణిపూర్ కూడా ఇండియాలో అంతర్భాగమే. ఇన్ని రోజుల నుంచి అంత సీరియస్ ఇష్యూస్లో కూడా ఎందుకు బీజేపీ దాన్ని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేయలేదని? కొంతమంది కొన్ని అరాచక శక్తులు ఏం చేస్తాయంటే, ఎప్పుడు కూడా మంచిని ఓర్చుకోలేని వాళ్ళు ఏదో ఒక విధంగా మోడీ గారిని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆ డిస్టర్బెన్స్లోనే భాగమే ఇవన్నీ మీరు చెప్పినవన్నీ. చిన్నవి స్మాల్, ఇంత పెద్ద దేశంలో చిన్న ఇష్యూస్ జరుగుతున్నాయి. అయినా కంట్రోల్ చేశారు. అంత వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. రేపు ఎంపీ ఎలక్షన్స్లో మళ్ళీ బీజేపీనే వచ్చి మళ్ళీ మోడీ గారు 100% ప్రధానమంత్రి మళ్ళీ అవుతాడు. అలాంటి ప్రధాని భారతదేశానికి ఇంకా 2-3 సార్లు అవసరం. తర్వాత ఆ సంబంధితులు ఎవరో వస్తారు. ఈ భారతదేశ సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు మన వాళ్ళందరూ చెప్తారు. మోడీ కారణంగా బీజేపీలో మోనోపలి పెరిగిందని కదా ఒక విమర్శ. ఈవెన్ అద్వానీ లాంటి వాళ్ళని కూడా రామాలయ జన్మభూమి ఏదైతే మన ఓపెనింగ్కి రానివ్వలేదనేది ఒక విమర్శ. అద్వానీ గారు ఏజ్డ్ అయిపోయినారు, తగ్గిపోయినారు. అందుకని పక్కన పడేశారా? పక్కన పెట్టలేదు. ఈయన వెళ్ళాడు, కలిశాడు, 2-3 సార్లు జరిగింది. ఏజ్డ్ అయిన వాజ్పేయి గారు ఇట్లంతా ఒకరొకరు కనుమరుగవుతారు. ఆయన గౌరవ మర్యాదలకు పార్టీలో ఎటువంటి సమస్య ఎప్పుడూ లేదు, రాదు. మోడీ గారు చాలా ఉన్నత భావాలు ఉన్నటువంటి వ్యక్తి. వివేకానంద స్వామి పేరు నరేంద్ర. ఆయనే మళ్ళీ ఆయనకు పూనాడు. వివేకానంద స్వామి నరేంద్ర మోడీలో ఉన్నారు, పనిచేస్తున్నారు, అంతే. కానీ రామకృష్ణ పరమహంసలు మాత్రం మర్చిపోయారు. రామకృష్ణ పరమహంసలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా గుర్తుంచుకున్నాడు. కానీ కార్యభారం ఉంది కదా, చెప్పినంత ఈజీ ఉండదు కదా. మీ వ్యక్తిగత విషయాలకు వచ్చినట్లయితే, మీరు చిన్నప్పటి నుంచి ఒక స్పిరిచువల్ గురువు కావచ్చు, అండ్ దెన్ ఒక మైనింగ్ కింగ్ పేరు కావచ్చు, అండ్ దెన్ ఇప్పుడు పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్న తీరు కావచ్చు. సో ఈ మూడిట్లో మీరు ఎక్కువగా ఇష్టపడేది ఏదంటారు? నేను స్పిరిచువాలిటీ. ఓకే. నాకు నా వ్యాపారము, నా బిజినెస్ ఒక ఆట, ఒక గేమ్, చిన్న గేమ్, అంతే. సో అల్టిమేట్గా మీ గోల్ ఏంటండి? అటు పాలిటిక్స్లో కావచ్చు, ఇటు అన్ని విధాలుగా కావచ్చు, వ్యక్తిగత ఏదైనా భారతదేశ సిద్ధాంతాలను, రుచి సాంప్రదాయాన్ని ప్రపంచం వినాలన్నదే నా గోల్, అంతే. దానికోసం నేను ఎన్ని జన్మలైనా ఎత్తడానికి సిద్ధంగా ఉన్నా.
మళ్ళీ మళ్ళీ ఈ జన్మ కాకపోతే ఇన్ని షేడ్స్ ఉన్నాయి, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న షేడ్స్ మీలో ఉన్నాయి. సో ఈ షేడ్స్లో మీరు ఫేస్ చేసిన హడ్డిల్స్ అంటే ఏం చెప్తారు? నేను ప్రపంచాన్ని మంచిగానే చూశాను, నాకు ప్రపంచం అంతా మంచిగానే కనిపిస్తుంది, అంతే. మనం ఏది యద్భావం తద్భవతి. సో అల్లూరయ్య స్వామి గారి సక్సెస్ సీక్రెట్ ఏంటి? సక్సెస్ సీక్రెట్ సహనమే. సహనము, శాంతి, ఓర్పు, ప్రేమ. ఒక మాటలో చెప్పాలంటే అల్లూరయ్య గారి గురించి ఇన్స్పిరేషన్ టు అదర్స్. ఎప్పుడు ఇన్స్పిరేషన్ చేస్తూ ఉండాలన్నది నా ఉద్దేశం, అంతే. కార్యాచరణ, అవిశ్రాంత కార్యాచరణ = అల్లూరయ్య స్వామి. ఎప్పటి వరకు అవిశ్రాంతకు ఎప్పుడు పని చేస్తూ ఉండాలి అనేది నా ఉద్దేశం, అంతే. ఆల్ ది బెస్ట్ అల్లూరయ్య స్వామి. థ్యాంక్ యూ. చూశారు కదా అల్లూరయ్య స్వామి గారి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ రమ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.